హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం క్లే బాల్స్ ఉపయోగించుకొని చక్కగా ప్లాంట్స్ అయితే ఎలా చేసి పెట్టుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. క్లే బాల్స్ కోసం నేను కూడా ఫస్ట్ టైం చూశాను, విన్నాను అండి. అది చూసి నేను తెప్పించుకున్నాను అనమాట. అందుకని అవి ఇలా పెట్టాను. ఇవి బాగుంటాయి, మీకు అప్పుడప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే ప్లాంట్కి కటింగ్స్ పెట్టి ఇలా వాటర్లో అయితే వేసానండి. క్లే బాల్స్ అయితే తెప్పించాను. ఇవి వేసి నేను ప్లాంట్స్ అయితే సెట్ చేస్తాను. అందులో చూడండి, క్లే బాల్స్ అంటే ఇలా ఉంటాయి. ఇవి వేసి వాటర్ వేస్తే సరిపోతుందండి. క్లే బాల్స్ అన్నమాట, మట్టి కాకుండా క్లే బాల్స్. ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా చూసారా క్లే బాల్స్ అంటే? మట్టి బాల్స్ అండి. ఇవి వీటిలో పెట్టేసి మనం పాట్లో పెట్టి వీటిలో పెట్టండి, ప్లాంట్ లోపలికి పెట్టేస్తాము. దాంట్లో వాటర్ అయితే వేస్తాము. ఈ క్లే బాల్స్ ఉపయోగించి మనం కుండీలు అయితే పెట్టుకుంటామండి. చూపిస్తాను ఎలా పెడతామో. క్లే బాల్స్ పెట్టినప్పుడు ఇలా హోల్స్ అయితే ఉండకూడదండి కుండీకి. నేను ఇందులో వేసుకుంటున్నాను అంతే. వీటిని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి పాట్లో పెట్టుకోవాలండి. మనకి కింద హోల్స్ అనేవి ఉండకూడదు. ఈ పాట్లో అయితే పెడతాను చూడండి. ఫస్ట్ అయితే మనం క్లే బాల్స్ని ఇలా వేసేసుకోవాలి. మీకు ఇక్కడ ప్లాంట్స్ నేను ఏటేటి ఉంచానో చూపిస్తాను. ఇది బ్రోకెన్ హార్ట్ ప్లాంట్ అండి. దాని కొమ్మలు తీసాను. ఇలా 2 కొమ్మలు అయితే తీసానండి. ఇవి కలిపి ఒక కుండీలో పెడతాను, క్లే బాల్స్ని యాడ్ చేసుకుంటూ. అలాగే మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్లో 2 రకాలు తీసాను. వీటిని కూడా ఒక కుండీ పెట్టుకుందాము. అలాగే స్పైడర్ ప్లాంట్ అండి. ఇది ఆల్రెడీ వాటర్లో ఉంది. దీన్ని ఇప్పుడు మనం క్లే బాల్స్ వేసి సెట్ చేయాలి. ఫస్ట్ ఇలా మనం కొంచెం క్లే బాల్స్ వేసుకొని ఇలా ప్లాంట్ని అయితే సెట్ చేయండి. ఇప్పుడు మనం చుట్టూ రాళ్ళు అయితే వేయాలి. చూడండి, ఇలా వేసేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు వేసేసుకోండి. ఈ క్లే బాల్స్ అనేవి మట్టిని హీట్ చేసి తయారు చేస్తారండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందాం. వాటర్ అనేవి మనం ఫుల్గా వేయకూడదండి, ఇక్కడ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉంటుందండి. మనం చూడండి, వాటర్ ఎక్కడ వరకు ఉన్నది తెలిసిపోతే ఇలా లోపలికి నొక్కాలి. ఈ క్లే బాల్స్లో అండి పోషకాలు ఉండవండి, మనం పైనుంచి ఇవ్వాలి. అంటే ఇక్కడ నేను ప్లాంట్ ఫుడ్ ఒకటి తెప్పించుకున్నానండి. ఈ ప్లాంట్ ఫుడ్ అనేది ఒక 4 డ్రాప్స్ ఇందులో వేస్తే సరిపోతుంది. ఇలా ప్లాంట్ మొదలు వచ్చేసి మనం ఒక 4 డ్రాప్స్ వేస్తున్నామండి. ప్లాంట్ తయారైన తర్వాత ఇలా ఉంటుందండి. ఇది ఎలా ఎదుగుతుందో మీకు అప్పుడప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తానండి. మట్టితో పెంచడం వల్ల ఇల్లంతా మట్టి పడిపోతుంది. అలాగే మాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మట్టిలో పురుగులు వస్తాయి అనుకుంటారు కదండి. వాళ్ళకి క్లే బాల్స్ అయితే బాగా సూట్ అవుతాయి. తర్వాత వచ్చేసి మనం వాటర్ అనేది నెలకోసారి మార్చుకుంటూ ఉండాలండి. నేను కూడా ఈ క్లే బాల్స్లో పెట్టడం మొదటిసారి అండి. చూద్దాం ఎలా ఎదుగుతాయో. నేను 3 కుండీలు అయితే పెట్టానండి క్లే బాల్స్తో. ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టుకున్నాను.
మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను అప్డేట్స్ అయితే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను, అంటే నేను ఫస్ట్ టైం కదా. ఫ్రెండ్స్, మన ఛానల్లో మొక్కల గురించి అయితే ఉంటుందండి. మీరు తప్పకుండా కొత్తవారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే మోటివేషన్తో నేను మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో అయితే కలుసుకుందామండి.